గత వీడియోలో మనం పైథాగరస్ సిద్ధాంతం యొక్క నిరూపణ గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో మనం పైథాగరస్ సిద్ధాంతం యొక్క ఒక అనువర్తనం గురించి తెలుసుకోబోతున్నాం. అనువర్తనము, దీనిని ఇంగ్లీష్లో అప్లికేషన్ అని పిలుస్తారు. అనువర్తనము అంటే ఏమిటంటే, ఈ పైథాగరస్ సిద్ధాంతం మన దైనందిక జీవితంలో ఏదైనా సమస్యను సాధించడానికి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పడాన్నే అనువర్తనం అంటారు. చూడండి, మనం ఏ అనువర్తనం గురించి తెలుసుకోబోతున్నామో పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి. 7 అడుగుల పొడవు గల తివాచీని ఏమంటారండి ఇంగ్లీష్లో? కార్పెట్ అంటారు. యొక్క కర్ణం పొడవు √74 లేదా 74కి వర్గమూలం చేస్తే వచ్చే విలువ ఎంత ఉంటుందో అన్ని అడుగులు ఉందన్నమాట కర్ణం. అయితే ఆ తివాచీ యొక్క వెడల్పు కనుగొనండి. మనం ఆ తివాచీకి వెడల్పు ఎంత ఉందో కనుక్కోవాలి. సమాధానం చూడండి. ముందుగా కార్పెట్ ఎలా ఉంటుందో తెలుసుకుందామా. సహజంగా కార్పెట్ లేదా తివాచీ ఎలా ఉంటుంది? ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఇలా దీర్ఘచతురస్రానికి ఏముంటుంది? ఇలా పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది. అయితే మనకు పొడవు మాత్రమే తెలుసు, 7 అడుగులు లేదా 7 feet. వెడల్పు తెలియదు, అందుకే దాన్ని ఎక్స్ అనుకుంటున్నా. కానీ కర్ణం ఇచ్చారు కదా మనకి ఇచ్చిన సమాచారంలో, ప్రశ్నలో. కర్ణం అంటే ఏంటి? దీర్ఘచతురస్రంలో ఇలా మూలకి ఉండే పొడవు. అదెంత? √74 feet. ఇప్పుడు మనం ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని వెడల్పు ఎక్స్ కనుక్కోవాలి. అవునా? ఈ చతురస్రం కాబట్టి రెండు వైపులా ఒకే పొడవు ఉంటుంది కదా. ఇలా ఈ వైపు కూడా 7 అడుగులే. మీరు గమనించి చూడండి, దీర్ఘచతురస్రంలో ప్రతి మూల కూడా లంబకోణం ఉంటుంది. అవునా? ఇక్కడ కూడా మనకు లంబకోణము మరియు లంబకోణ త్రిభుజం కూడా ఉంటుంది. అది ఎలాగో చూడండి. ఇది ఒక భుజము చతురస్రానికి, అంటే వెడల్పుగా ఉంది. ఇది మరొక భుజము. ఈ రెంటి మధ్య ఏం ఏర్పడింది? లంబకోణం ఏర్పడింది. తద్వారా లంబకోణ త్రిభుజంగా కూడా ఉంటుంది. చూడండి, ఎక్కడ ఎక్స్ ఒక భుజము, 7 అడుగుల ఒక భుజము, కర్ణం వచ్చేసి √74 లేదా 74 వర్గమూలం. ఈ మూడు కలిపి మనకి లంబకోణ త్రిభుజం కూడా ఏర్పడింది. ఎప్పుడైతే లంబకోణ త్రిభుజం ఏర్పడిందో మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడుకోవచ్చా అక్కడ? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పవచ్చు? ఇలా రాయవచ్చా? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. అవునా? మరి మొదటి భుజము ఎక్స్ అనుకుందాం, దానికి వర్గం చేశారు. తర్వాత మరొక భుజము 7, దానికి కూడా వర్గం చేసి ఆ రెండు కూడి కర్ణానికి వర్గం చేసి సమానం చేశారు. అదే x² ప్లస్ 7² ఈక్వల్ టు 74 అదేమిటంటే x² ప్లస్ 7² ఈక్వల్ టు √74 తర్వాత ఏమవుతుంది? x² ప్లస్ 49 ఈక్వల్ టు 74. ఎందుకంటే వర్గమూలము రెండు కూడా కొట్టివేయబడతాయి. తద్వారా x² ఈక్వల్ టు 74 మైనస్ 49, అంటే ఎడమ వైపున 49, కుడి వైపుకి వెళ్ళింది. x² ఈక్వల్ టు 74 నుంచి 49 తీస్తే ఎంత అండి? 25. అంటే x ఈక్వల్ టు √25. x విలువ ఎంత? 5. అంటే ఆ తివాచీ యొక్క వెడల్పు ఎంత ఉందండి? 5 అడుగులు ఉంది.